గోధుమ పిండి హల్వా చేసేద్దామా? కడాయి స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసి వేపాలి. ఏ కప్పులో పిండి తీసుకున్నామో ఆ కప్పులోనే సగం వరకు నెయ్యి తీసుకొని పిండిలో వేసి బాగా కలపాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపాలి. ఈలోపు పక్క బర్నర్ మీద 2 కప్పుల నీళ్లు వేసి మరగబెట్టాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మరిగిన నీళ్లు నెమ్మదిగా పిండిలో వంపుతూ గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలి. నెమ్మదిగా నీళ్లు వంపుతూ తిప్పుతూ ఉండాలి. మొత్తం నీళ్ళన్నీ కూడా అందులో వంపేయాలి. అలా తిప్పుతూ ఉండకపోతే పిండి గడ్డలుగా అవుతుందన్నమాట. అలా గడ్డలుగా అయితే బాగుండదు కదా, అందుకే తిప్పుతూ ఉండాలి. గడ్డలు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ తిప్పుతూ ఉండాలి. నీళ్ళన్నీ కలిసి పిండి దగ్గరగా అయ్యే వరకు అలా తిప్పుతూ ఉండాలన్నమాట. పిండి దగ్గరగా అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. మళ్ళీ అరకప్పు నెయ్యి వేసి మళ్ళీ బాగా కలపాలి. అన్నిటికీ కూడా ఈ 1 కప్పే మనం ఉపయోగించుకోవాలన్నమాట. అదే సైజు కొలత కరెక్ట్గా ఉంటుంది. బాగా దగ్గరగా అయ్యే వరకు అలా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పాలి. ఇలా ఇలా అవుతుందన్నమాట. ఇలా అయ్యే వరకు కూడా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు అదే కప్పులో నిండా బెల్లం తురుము నింపి ఆ తురుము ఇందులో వేసి అప్పుడు మళ్ళీ కలపాలి. మొత్తం ఆ బెల్లం తురుము అంతా ఇందులో కలవాలన్నమాట. ఇలా బాగా కలపాలి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పి అప్పుడు జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసి కలపాలన్నమాట. నేను మిక్సీలో వేసి జస్ట్ 1 సెకండ్ తిప్పగానే ఇలా పౌడర్గా అయిపోయింది. మీరు అలా చేయొద్దు, పీసెస్గా కట్ చేసి వేయండి, చాలా బాగుంటుంది. ఆ పీసెస్ ఇందులో ఇలా వేసేసి బాగా మళ్ళీ తిప్పాలన్నమాట. బాగా థిక్ బ్రౌన్ కలర్ రాగానే తీసి ఒక గిన్నెలో కానీ సాసులో కానీ పెట్టుకోవాలి. రుచికరమైన గోధుమ పిండి హల్వా రెడీ.